మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో అధికంగా పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని, కార్పొరేషన్ పరిధిలోని డ్రైనేజీలు, విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు బండారు పవన్ రెడ్డి కనబోయిన రాము యాదవ్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో కమిషనర్కు, మేయర్కు వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఫిర్జాదిగూడలోనే అధిక పన్నులు వసూలు చేస్తున్నారని, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులకు ఒక రకంగా, సామాన్యులకు మరో రకంగా పన్నులు విధిస్తూ పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని, తక్షణమే ఆస్తి పన్నులు తగ్గించి అందరికీ ఒకే రకంగా పన్నులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని బండారు పవన్ రెడ్డి, రాము యాదవ్లు డిమాండ్ చేస్తున్నారు. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ మరియు యువమోర్చా ఆధ్వర్యంలో ప్రజావాణి సందర్భంగా ఏదైతే పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో కూడా విపరీతంగా ట్యాక్సులు పెంచడం ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలందరూ కూడా ఈ సమస్య పైన గత కొన్ని రోజులుగా మా దృష్టికి తీసుకొచ్చిన జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజావాణి జరుగుతున్న సందర్భంగా అందరం కూడా కాలనీ వాసులతో కలిసి ఈరోజు ఇక్కడ ఉన్న అధికారులకు, మేయర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 సంవత్సరాల కాలంలో విపరీతంగా ట్యాక్సులు పెంచడం జరిగింది. వాటిపైన వాళ్ళందరికీ కూడా సబ్మిషన్ ఇచ్చి, అదేవిధంగా ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న లేకపోతే రాజకీయాలకు దగ్గరగా ఉన్న అనుచరులకు వాళ్ళకేమో ఒక విధంగా ట్యాక్స్ ఉంది, ఎవరైతే సామాన్య పబ్లిక్ ఉన్నారో సామాన్యులకేమో ఇంకో విధంగా విపరీతంగా ట్యాక్స్ పెంచడం అనేది చాలా సిగ్గుచేటు విషయం. ఇది ఈ ముఖ్యంగా జిల్లా ఫిర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో మా జిల్లా అధ్యక్షుడు పవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మున్సిపల్ ట్యాక్స్ ఏదైతే అబ్నార్మల్గా ఉందో దానిపైన ఏదైతే ఈ జిల్లాలో 3 కార్పొరేషన్లు ఉంటే 2 కార్పొరేషన్లు పెరగలేదు. అదే ఈరోజు ఫిర్జాదిగూడ కార్పొరేషన్లో మాత్రం అబ్నార్మల్గా మున్సిపల్ ట్యాక్స్ పెరగడం జరిగింది. గత సంవత్సరం కూడా మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వానికి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినాక కూడా దాంట్లో ఎలాంటి వెసులుబాటు జరగకుండా అదనంగా మిగతా 2 మున్సిపాలిటీలతో పోల్చుకుంటే అదనమైన ట్యాక్సెస్ ఈ కార్పొరేషన్లో కనబడుతున్నాయి. రెండో విషయం ఏంటంటే ఒకరికి ఒక విధంగా ఒకరికి ఒక స్టాండర్డ్ యూనిఫామ్ పాలసీ అనేది లేదు. ఎవరైతే రాజకీయంగా మా అధ్యక్షుల వారు చెప్పినట్టు రాజకీయంగా దగ్గరగా ఉన్నారో వాళ్ళ అనుచరులకు ఒక G+2, G+3 ఉన్న అక్రమ కట్టడాలకు 4,000, 3,000 ట్యాక్స్ ఉంది. ఒక 140, 150 గజాల ఇళ్లకు 12,000, 18,000 ఉంది. ఆన్లైన్లో ఒక ట్యాక్స్ ఉంది.